శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అతః షోడశోऽధ్యాయః 16వ అధ్యాయము. దైవాసుర సంపద్విభాగయోగః. దైవాసుర సంపద్విభాగయోగము. ఈ అధ్యాయం యొక్క పేరు దైవాసుర సంపద్విభాగయోగము. సంపద అనగా ఐశ్వర్యము, దైవ సంపద అనగా దైవికములగు సద్గుణముల యొక్క సంపత్తి, దైవ సంబంధమైన గుణరాశి, జీవుని భగవంతుని సమీపమునకు చేర్చునట్టి శీల సంపద. అసుర సంపద అనగా రాక్షస గుణములు, దుర్గుణ రాశి, భగవంతుని దూరముగా చేసి వేచునట్టి దుశ్శీలము. ఈ అధ్యాయమునందు శ్రీకృష్ణ పరమాత్మ దైవ గుణములను అసుర గుణములను రెండిటిని గూర్చి విపులముగా తెలియజేసిరి. ఏలయనిన ఆ రెండిటిని తెలుసుకుని ఉండినచో సాధకుడు తన హృదయమును బాగుగా పరిశోధించుకొని దైవ గుణములు లేనిచో సంపాదించుటకును, ఉన్నచో ఇంకను అభివృద్ధి పరచుటకును, అసుర గుణములుండినచో పారద్రోలుటకును అవకాశము ఉండును. కావున రెండిటినీ తెలుసుకొని ఉండవలెను. ఈ ప్రకారముగా ఆధ్యాత్మ క్షేత్రమున సర్వులకును ఉపయోగముగా నుండుటకై భగవానుడు ఆ సద్గుణ దుర్గుణముల రెండిటినీ, దైవ అసుర సంపదల రెండిటినీ చక్కగా విభజించి తెలిపిన అధ్యాయమగుట చేత దీనికి దైవాసుర సంపద్విభాగయోగమును పేరు కలిగినది. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. ఇదివరలో 7వ అధ్యాయమునందలి 15వ శ్లోకమగు నమాం దుష్కృతినో మూఢాః అనుదానియందును, 9వ అధ్యాయమునందలి 11వ 12వ శ్లోకములగు అవజానంతి మాం మూఢా మోఘాశ మోఘకర్మాణో అను వానియందును భగవానుడు తన్ను గూర్చి చింతింపని వారును అసురగుణయుతులు అగు వారిని గురించి చెప్పియుండిరి. మరల వెనువంటనే 9వ అధ్యాయమందలి 13వ 14వ శ్లోకములకు మహాత్మానస్తు మాం పార్థ సతతం కీర్తయంతో మాం అనువానియందు తన్ను భజించు సత్పురుషులను గూర్చి పలికియుండిరి. ఇవి అన్నీయు వినిన వానికి సహజముగానే దైవిక లక్షణములను గూర్చియు అసురిక లక్షణముల గూర్చియు విపులముగా తెలుసుకొనవలనని కుతూహలము జనించును. కాబట్టి వానిని వివరముగా తెలుపు నిమిత్తము భగవానుడు ఈ అధ్యాయమును ప్రారంభించుచున్నారు. మరియు క్రిందటి అధ్యాయమునందు తెలుపబడిన పురుషోత్తమ ప్రాప్తికి సద్గుణావలంబనము దుర్గుణ త్యాగము ఎంతయో అవసరములై ఉన్నవి. ఇక్కారణమున అట్టి భగవత్ప్రాప్తికి ఏ సద్గుణములను స్వీకరించవలెనో, ఏ దుర్గుణములను త్యజించవలెనో ముముక్షువునకు చక్కగా తెలిసి ఉండవలెను. కావున అట్టి శీల సంపద విజ్ఞానము అతనికి లభింపచేయుటకై ఆ ప్రకారములకు బోధలతో కూడిన ఈ అధ్యాయము ప్రారంభింపబడినది అయి ఉన్నది. గ్రాహ్యములగు దైవగుణములు, త్యాజ్యములగు అసురగుణములు రెండిటిని గూర్చి ఇచ్చట చెప్పదలంచిన వారై శ్రీకృష్ణమూర్తి మొట్టమొదట దైవగుణములను పేర్కొనుచున్నారు. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. 1వ శ్లోకము. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్ధవం శ్రీరచాపలం. 2వ శ్లోకము. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 3వ శ్లోకము. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏ ప్రాణికి బాధ కలగచేయకుండుట, సద్వస్తువగు పరమాత్మను ఆశ్రయించుట, లేక నిజము పలుకుట, కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగియుండుట, శాంత స్వభావము,
కొండెములు చెప్పకుండుట, ప్రాణులందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందు ఆసక్తి లేకుండుట, వానిచే చిలింపకుండుటయు, మృదుత్వము క్రౌర్యము లేకుండుట, ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు, చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు, ఓర్పు, ధైర్యము, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఎవరికి ద్రోహము చేయకుండుట, ద్రోహ చింతనము లేకుండుట, స్వాతిశయము లేకుండుట, తాను పూజింపదగిన వాడనని అభిమానము లేకుండుట అను ఈ సుగుణములు దైవ సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. అనగా దైవీ సంపత్తిని పొందదగి పుట్టిన వానికి కలుగుచున్నవని భావము. వ్యాఖ్య: గీతా గ్రంథమున సాధనకు విశేష ప్రాముఖ్యతను సంగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో అత్తరి పారమార్థిక లక్ష్యము చేరువనే ఉండును. కావున అట్టి చిత్తశుద్ధి పరికరములు అనేకములు గీతయందు ఒసంగబడినవి. ఈ అధ్యాయ ప్రారంభమున కల దైవీ సంపద్ వివరణమును వానిలో చేరినదే అయ్యున్నది. 26 సుగుణములను భగవానుడు ఇచ్చట తెలియచేసిరి. వానినన్నిటినీ ముముక్షువు విద్యార్థి పాఠములను వలె క్షుణ్ణముగా అభ్యసించి హృదయమును పరిశుద్ధమునర్చుకొనినచో ఇక మోక్ష లక్ష్యము సన్నిహితముననే అగును. కావున సాధకులు ఈ సద్గుణ రాశిని ప్రయత్నపూర్వకముగా అవలంబించి కడు జాగరూకతతో వానిని కాపాడుకొనుచుండవలెను. సంపద అనగా ధనము, ఐశ్వర్యము. దైవ సంపద అనగా దైవధనము. శ్రీకృష్ణ పరమాత్మ దైవధనమును ఇప్పుడు లోకుల ముందు వెదజల్లుచున్నారు. ఓ జీవులారా, నశ్వర ప్రాపంచిక ధనములతో క్రీడించుచు వానియందే అమూల్య కాలమంతయు వినియోగించుచు దుఃఖ పరంపరలకు జన్మ పరంపరలను పొందకుడు. ఇవిగో తీసుకొనుడు దైవ సంపద్రాసులను, పరమార్థిక రత్నచయములను అని వచించుచున్నారు. ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు, వజ్రవైడూర్యాదులు ఏ పాటి విలువ కలవి? కావున వివేకవంతులు ఈ దైవ సంపదను శీఘ్రముగా హస్తగతమునర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మ సాయుధ్యమునొందెదరుగాక. అభయం అనగా ఇది మొదటి లక్షణము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు అనేక సుగుణములను చెప్పదలంచిన వారై మొట్టమొదట సుగుణరాట్ అనదగు సుగుణ సింహ అనదగు అభయమును పేర్కొనిది. ఇది గమనింపదగిన విషయమై ఉన్నది. ఏలయనగా ఎన్నియో ఇతర సుగుణములుండగా ఈ భయరాహిత్యమునే తొట్టదొల్త చెప్పనేలా? దీనికి కారణము కలవు. అన్ని దుర్గుణములకును భయమే పునాది. భయము నుండియే తక్కిన విఘ్నములన్నీయూ అంకురించును. కావున విఘ్నుల దానిని మొట్టమొదట పారద్రోలినచో, అనగా నిర్భయత్వమును అవలంబించినచో, ఇక తక్కిన సుగుణములన్నీయూ అవలీలగా వచ్చి చేరగలవు. ఈ కారణమున అయ్యది మొట్టమొదట చేర్చబడి ఉండవచ్చును. మరియు త్రాడులాగు పందెము, టగ్ ఆఫ్ వార్లో మొదటి వానిని చివరి వానిని మహాబలశాలులుగా నుండునట్లు చూచి పెట్టుదురు. అట్లే అసురగుణములుగా వింపబడుచున్న పందెమున దైవీ గుణముల పక్షమున అభయం అను సుగుణరాజమును ఏరి భగవానుడు దానిని నాయకునిగా, కెప్టెన్గా చేసి రణరంగమున నిలబెట్టెను. దీనిని బట్టి అది ఎంతటి మహత్తర సుగుణమో వ్యక్తము కాగలదు. అభయం వై జనక ప్రాప్తోసి అని ఉపనిషత్తులు ఆ అభయమును సాక్షాత్ బ్రహ్మ పదముగానే వర్ణించి చెప్పిరి. కాబట్టి గీతయందు భగవానుని ఎంతయో ప్రముఖముగా ఎంచబడినట్టు ఈ నిర్భయత్వమును గుణరత్నమును సర్వులను లెస్సగా అభ్యసించి దైవ సంపత్తిని బాగుగా కూడబెట్టుకొనవలెను. సత్వ సంశుద్ధి, శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన చిత్తము అత్యంత నిర్మలముగా నుండవలనని భావము.
మనస్సునందు ఎలాంటి ప్రాపంచిక సంకల్పములకు గాని మలిన సంస్కారములకు గాని పాపములకు గాని చోటియరాదు. నిర్మల దర్పణమునందే ప్రతిబింబము స్పష్టంగా గోచరించున్నట్లు నిర్మల చిత్తముననే ఆత్మచికగా స్ఫురించగలదు. జ్ఞానయోగ వ్యవస్థితి అనగా భగవానుడు గీతలో అనేక యోగములను గూర్చి బోధించినను అచట జ్ఞానయోగాధిక్యతను వెల్లడించుచునే ఉన్నారు. ఆత్మజ్ఞానానుభూతియే అన్నిటి యొక్క పరమావధి కనుక దైవ సంపదలో ప్రారంభములోనే దీనిని గూర్చిన ప్రస్తావన లేవనెత్తిరి. సర్వం కర్మఖిలం ప్రార్థజ్ఞానే పరిసమాప్యతే అనునట్లు అన్ని కర్మలు అన్ని యోగములను తుదకు జ్ఞానమందే పర్యవసించుచున్నవి. కాబట్టి అట్టి జ్ఞానమునందు దృఢస్థితిని సంపాదించవలసినదిగా భగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నారు. దానం, భూదానము, సంపద్దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము ఇవి అన్నీ దానములలో చేరినవే. దమశ్చ శమము అను అంతరేంద్రియ నిగ్రహము, సత్వ సంశుద్ధి అను పదము ద్వారా ఇదివరకే పేర్కొనబడి ఉండుట వలన ఇచ్చట దమము అను బాహ్యేంద్రియ నిగ్రహము మాత్రం ఇప్పుడు చెప్పబడినది. ఇంద్రియ నిగ్రహము లేనిది పరమార్థ రంగమున ఎవరునూ ముందునకు పోజాలరని ఘంటాపదముగా చెప్పవచ్చును. కనుకనే గీతలో శమ దమములకు సముచిత స్థానము సంగబడుచున్నది. యజ్ఞశ్చ అని ఇచ్చట యజ్ఞమనగా తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము మున్నగునవి మాత్రమే అని గ్రహించవలను. స్వాధ్యాయ గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్టము, భాగవత రామాయణములు ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందలి సారమును మననము చేయుట స్వాధ్యాయమనబడును. తపస్సనగా తల క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకొని ఉండుట కాదు. గీత 16వ అధ్యాయమున చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. ఆర్జవం శరీరము, వాక్కు, మనస్సు అను మూడిటితోనూ ఏకరీతిగా వర్తించుట అనగా త్రికరణ శుద్ధి కలిగియుండుట అని అర్థము. విషజంతువులకు సర్పాదులు వక్రగతి కలిగియుండును. కావున వక్ర స్వభావము కలిగియుండు మానవులను విషజంతువులతో సమానమే అగుదురు. అహింస శరీరముతో, వాక్కుతో, మనస్సుతో ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట. సత్యం శరీర వాక్ మనంబులతో అసత్యమాడకుండుట. సత్య వస్తువుకు పరమాత్మయందు నిలకడ కలిగియుండుట. అక్రోధ క్రోధము చాలా చెడ్డ గుణము. పరమార్థ సాధకునికి కాదు, ప్రతి మానవునికి ఇది ఎంతయో కీడునొచ్చగలదు. అది ఆవహించినప్పుడు మనుజుడు కళ్ళు తాగిన వాని చందమున నుండును. ఆ కైపులో యుక్తాయుక్తములను విస్మరించి అతడు అధఃపతనమునందును. కాబట్టియే క్రోధాద్భవతి సమ్మోహ ప్రణశ్యతి అను దీని ఆగడమును గూర్చి భగవానుడు ఇదివరకే విపులముగా తెలియజేసిరి. క్రోధము రజోగుణ సంబంధముకు దుర్గుణము. కావున అది మనుజుని ఆవేశించి ఉన్నప్పుడు అతని కండ్లెర్రబడును, దేహమంతయు చెమటబట్టును, తుదకు వికృత రూపుడై దాదాపు రాక్షసుని వలె మారిపోవును. ఈ కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము, అక్రోధము ఒక గొప్ప ఆవశ్యకత అయి ఉన్నది. కనుకనే అది దైవ సంపదయందు పేర్కొనబడినది. త్యాగ త్యాగే నైకే అమృతత్వ మానసహు త్యాగము వలననే మోక్షము సిద్ధించును అని ఉపనిషత్ ఉద్ఘోషించుచున్నది. దృక్ స్వరూపమగు ఆత్మను భగవంతుని అవలంబించి దృశ్య వస్తువులకు విషయ సమూహములను అందు ఆసక్తి త్యజించుటయే త్యాగము. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్ట సంకల్పములను, విషయ వ్యామోహమును, కర్మఫలమును త్యజించుటయే వాస్తవమగు త్యాగము. అది ఏ అంతరత్యాగము. బాహ్య త్యాగము కంటే అంతరత్యాగము శ్రేష్టమైనది. కాంతి
చిత్తము కాంతియుతముగా నుండవలెను. కల్లోల సముద్రం వలె ఉండరాదు. సంకల్పములచే కొట్టుకొనుచుండరాదు. చిత్తము పరమార్థయందు లయించునప్పుడే పూర్ణ శాంతి సంభవించును. శాంతి లేని వానికి సుఖముండదు. అశాంతస్య కుతః సుఖం. భగవదాశ్రయము, దృశ్య విషయ సంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు. అపైశునం, ఇతరుల దోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట. పరుల గుణములతో మనకు పని ఏమి? పరుల దోషముతో కాదు. ఈ జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటాను కోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరుల దోషములను లెక్కింపనవసరము లేదు. దయాభూతేషు, సమస్త ప్రాణికోట్ల ఎడల దయ కలిగి ఉండుట సాధకునకు ఒక అవసరమైన సుగుణము కనుక దానిని గూర్చి గీతయందు అనేక చోట్ల ప్రస్తావింపబడెను. బ్రహ్మజ్ఞానమును ముందుకు భూతదయ అను పథ్యము ఉండియే తీరవలెను. అప్పుడే ఆ మందు చక్కగా పనిచేయును. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులతో పాటు భూతదయ అను మందు కూడా సాధకులు బాగా అభ్యసించవలయును. అలోలత్వం, ఇంద్రియ లోలత్వము లేకుండుట, విషయ చాపల్యము వదిలి ఉండుట. ఇంద్రియముల యొక్క శక్తి అంతయు విషయ భోగములందు వ్యర్థమైపోయినచో ఆత్మచింతనాదులందు అది సమర్థమై ఉండజాలదు. కావున ప్రత్యాహారముచే ఆయా ఇంద్రియములను విషయముల నుండి మరలించి ఆత్మయందు స్థాపించవలను. మనస్సు చపలత్వము లేక ఉండవలను. మార్దవం, మాటలయందు చేష్టలయందు కాఠిన్యము చూపక మృదుత్వము కలిగి ఉండవలను. పరుషత్వమును వీడవలను. అది సాత్విక గుణ సంపన్నుని లక్షణము. హ్రీహి, సిగ్గు, పాపకార్యములు చేయుటయందు సిగ్గు కలిగి ఉండవలను. అనగా వానిని చేయరాదు. నేనింతవరకు పరమార్థ క్షేత్రమున ఏమి ఉన్నతిని పొంది తిని అని ప్రశ్నించుకొని ఉన్నతిని పొందనిచో సిగ్గుపడవలను. మహనీయులను, అనుభవజ్ఞులను, సాధు మహాత్ములను, భక్తులను గాంచి తన సాంసారిక అవనతిని తలుచుకొని సిగ్గునొందవలెను. మరియు వారి వలె ఉన్నత పారమార్థిక శిఖరమును ఆరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలెను. అచాపలం, చంచలత్వము రజోగుణ స్వభావము అట్టిది లేకుండవలెను. మనస్సును ఆత్మ నుండి చలింపచేయరాదు. తేజ, బ్రహ్మ తేజస్సు కలిగి ఉండవలెను. క్షమా, ఓర్పు, సహనము, ద్వంద్వములందు నిర్వికారుడై పృథ్వీ వలె, ఫలవృక్షము వలె క్షమాశీలుడై ఉండవలను. శుకుడు, యేసుక్రీస్తు మున్నగు వారి క్షమాశీలత్వమును, సహనత్వమును అప్పుడప్పుడు తలంచుకొనుచుండవలను. ధృతి, ధైర్యము కలిగి ఉండవలను. నిజరూపమగు ఆత్మను గూర్చి చింతించుచుండినచో మరియు ప్రపంచ మిథ్యాత్వమును గురించి మననము చేయుచుండినచో మనుజునకు గొప్ప ధైర్యము చేకూరుచుండగలదు. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగా గంభీరుడై ఉండవలను. శౌచం, బాహ్య శౌచము శరీర గృహాదుల శుద్ధి. అభ్యంతర శౌచము ఇంద్రియ మనంబుల శుద్ధి. అపవిత్ర సంకల్పములు లేకుండుట. అద్రోహ, ఎవరికి ద్రోహము బాధ కలగజేయకుండుట. మనస్సునందును ద్రోహచింతన లేకుండుట. నాతిమానిత, తాను గొప్ప పూజ్యుడునని ఎన్నడూనూ విర్రవీగరాదు. తనను పరులు గౌరవించవలనని అభిమానమును కలిగి ఉండరాదు. అది సాధకులకు అత్యంత ఆవశ్యకమగు సుగుణము. అది లేని కారణమున అనేకులు దంభ అభిమానాదులచే పతనమొందిపోయిరి. ఆంజనేయునకు కలిగియున్నటువంటి వినయ విధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థ మార్గమున సముత్తీర్ణుడు కాగలడు. ఈ 26 సుగుణములు దైవ సంపత్తి యందు జన్మించిన వారికి కలుగుచుండును.
అవి లేనివారు అట్టి దైవ సంపదకై యత్నించి దానిని పొందవలెను. మోక్షమునకు ఈ సుగుణములన్నీయు అత్యావశ్యకములు. ప్రశ్న: శ్రీకృష్ణ భగవానునిచే దైవ గుణములు ఎన్ని పేర్కొనబడెను? అవి ఏవి? ఉత్తరము: 26. అవి క్రమముగా భయరాహిత్యము, చిత్తశుద్ధి, జ్ఞానయోగ స్థితి, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, శాస్త్రాధ్యయనము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, కొండములు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వము లేకుండుట, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట, ప్రతిభ, ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ద్రోహము, బుద్ధి లేకుండుట, అభిమాన రాహిత్యము, ఈ సుగుణములే దైవ సంపద అనబడును.